షీటర్లకు బెజవాడ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 3 నెలల్లో మార్పు రాకపోతే సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. విజయవాడలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా చర్యలు చేపట్టారు. సిపి ఆదేశాలతో రౌడీ షీటర్లకు, పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తూ వార్నింగ్లు ఇస్తున్నారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరుడుగట్టిన రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. పద్ధతి మార్చుకోమని వ్యక్తులను నగర బహిష్కరణ చేస్తున్నారు. రౌడీ షీటర్ల కదలికలపై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతిరోజు రాత్రి సమయాల్లో నేరస్తుల ఇళ్ల వద్ద పెట్రోలింగ్ చేస్తున్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడే వారికి తమదైన స్టైల్లో క్లాస్ తీసుకుంటున్నారు. నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్న యువకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టిస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టామన్నారు. విజయవాడ సిటీలో సీసీ కెమెరాలు ఉండడం వలన, అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ఎస్ కెమెరాలని, తర్వాత ఈ యొక్క టెక్నాలజీ తోటి ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఈ షీట్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ ఫొటోస్, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం వల్ల, ఈ సీసీటీవీస్లో కూడా అప్లోడ్ చేయడం వల్ల మనకి కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎవరన్నా ఒక రౌడీ షీటర్ కానీ, కేడీ కానీ, సస్పెక్ట్ కానీ మన ఏరియాలో కాకుండా బయట, ఈవెన్ మన సిటీలో కాకుండా బయట ఏరియా జిల్లాలో కూడా కాకినాడ బస్ స్టాండ్, రాజమండ్రి బస్ స్టాండ్లో తిరిగినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రౌడీ షీటర్స్ మీద నిరంతరం నిఘా ఉంచేసి ఎక్కడ కూడా గొడవలు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. విజయవాడను నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. నేరాల బాట పడితే తాట తీస్తామని హెచ్చరికలు పంపుతున్నారు.